భారతదేశ చరిత్రలో చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా ఇండియన్ హిస్టరీలో తొలిసారి 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనని 2025-26 కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రకారం మొత్తం వ్యయం 50,65,345 కోట్లు ఉండగా, దీనికి తగ్గట్లే మొత్తం ఆదాయం కూడా 50,65,345 కోట్లుగా ఉన్నట్టు నిర్మలమ్మ చెప్పారు. ఈ బడ్జెట్ని లాస్ట్ ఇయర్ బడ్జెట్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అంటే 2024-25 బడ్జెట్లో ఖర్చులు 48,20,512 కోట్లుగా అంచనా వేశారు. అండ్ ఆదాయం 32,07,200 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అంటే రెండింటి మధ్య తేడా 16,13,312 కోట్ల రూపాయలు. అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా అన్ని బడ్జెట్లు ఇలా లోటు బడ్జెట్లోనే ఉండేవి. కానీ ఈసారి ఆదాయం అండ్ ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్ అయింది. అంటే ఇది 1947 తర్వాత ఫస్ట్ టైం బ్యాలెన్స్డ్ బడ్జెట్ అన్నమాట. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ 2025-26 బడ్జెట్ని లాస్ట్ ఇయర్ బడ్జెట్తో కంపేర్ చేసి చూస్తే 2024-25 బడ్జెట్లో రక్షణ రంగానికి 6,21,940 కోట్లు కేటాయించగా ఈసారి దాన్ని 4,91,732 కోట్లకు తగ్గించారు. అంటే 1,30,208 కోట్లు తగ్గించారన్నమాట. ఇక గ్రామీణాభివృద్ధి విషయానికి వస్తే లాస్ట్ బడ్జెట్లో కూడా ఈ బడ్జెట్లో లానే 2.66 లక్షల కోట్లు కేటాయించారు. హోంశాఖకి ఈసారి 2,33,211 కోట్లు కేటాయించగా లాస్ట్ టైం 1,50,983 కోట్లు కేటాయించారు. అంటే దాదాపు 80,000 కోట్లు పెంచారన్నమాట. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకి ఈసారి 1,71,000 కోట్లు కేటాయిస్తే లాస్ట్ టైం 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే 19,000 కోట్లు పెంచారన్నమాట. ఇక విద్యకి లాస్ట్ ఇయర్ 1,26,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని ఈసారి కొద్దిగా పెంచి 1,28,000 కోట్లు కేటాయించారు. అలాగే ఆరోగ్య రంగానికి గత ఏడాది 90,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 98,000 కోట్లు కేటాయించారు. అంటే 8,000 కోట్లు పెంచారన్నమాట. ఐటీ టెలికాం రంగానికి గతేడాది 1,16,000 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం 95,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు 20,000 కోట్ల వరకు తగ్గించారన్నమాట. అలాగే విద్యుత్ రంగానికి గతేడాది 69,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 81,000 కోట్లు కేటాయించారు. అంటే 12,000 కోట్లు పెంచారన్నమాట. కామర్స్ అండ్ వెల్ఫేర్ రంగానికి లాస్ట్ ఇయర్ 47,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 18,000 కోట్లు పెంచి 65,000 కోట్లు కేటాయించారు. సామాజిక సంక్షేమానికి లాస్ట్ ఇయర్ 56,000 కోట్లు కేటాయిస్తే ఈసారి 4,000 కోట్లు పెంచి 60,000 కోట్లు కేటాయించారు. ఇక ఈ బడ్జెట్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. గిగ్ వర్కర్లు అంటే ఫ్రీలాన్సర్లుగా వర్క్ చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్ బేసిక్ వర్కర్లు, ఇండిపెండెంట్గా కాంట్రాక్ట్ వర్కర్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నారు. సీనియర్ సిటిజన్లకు వచ్చే వడ్డీపై టీసీఎస్ తీసేశారు. క్యాన్సర్ మెడిసిన్స్తో పాటు ఇంకో 36 రకాల మెడిసిన్కి బేసిక్ కస్టమ్ డ్యూటీ తీసేశారు. బీమా రంగంలో ఎఫ్డీఐ 100%కి పెంచారు. కిసాన్ క్రెడిట్ కార్డులో లిమిట్ని కూడా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు. ఇక వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం రాబోతోంది. ఇవి ఈ బడ్జెట్లో హైలైట్స్. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మన బడ్జెట్లో వచ్చిన మార్పులు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.